రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో బ్రాయిలర్ నిర్మాణ పనులను అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగు ఉద్యాన పంటల్లో సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరగా వచ్చేందుకు వీలుగా వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అత్యంత ప్రధానమైనటువంటి పంట ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలో కూడా రైతును నిలబెట్టగలిగేటటువంటి స్థిరంగా ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ పామ్ అని. దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మొత్తం భారతదేశంలో మనకు కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్లో కేవలం 23,000 కూడా రైతులు పండించారు. సరే, ఇప్పుడు రైతుల యొక్క అందరి కోరిక ఏంటంటే కనీసం 15,000కి తగ్గకుండా మీరు ఇది చూడగలిగితే మేము తప్పకుండా ఈ పంటను వేస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణ రైతులు అందరూ 30 జిల్లాల రైతులు కూడా మీ జిల్లాకు వస్తున్నారు, మీ మండలానికే వస్తున్నారు. కొత్తగూడెం జిల్లా రేపు పామాయిల్ హబ్ చేయాలని ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు కట్టుకున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఫ్యాక్టరీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ప్రధాన కర్తవ్యం తెలిసి నాకెంత శక్తి ఇస్తే అంత. ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, మిత్రసేన ఉన్నాడా, లేకపోతే తాటి గారు ఉన్నాడా, మెచ్చా గారు ఉన్నాడా, ఆదినారాయణ గారు ఉన్నాడా అని చూడండి. నేను నాకు భగవంతుడు ఇచ్చిన శక్తికి ఈ ప్రాంతానికి సేవ చేయాలి. నాకు ఈ ప్రాంతం